సో గాయ్స్ వెల్కమ్. మనమైతే బార్డర్ దగ్గర అయితే ఉన్నాము. बॉर्डर है, बॉर्डर देखने के लिए आया मैंने. हाँ बॉर्डर देख के चले जा रहा हूँ अभी. ठीक है बाय బాయ్. అన్న వాళ్ళకైతే బాయ్ అయితే చెప్తున్నా. బార్డర్ అయితే ఇదే ఫైనల్ మనము చూడటము. మనమైతే మంచిగా ముందుకైతే సాగిపోతున్నాం. మన ఫుల్ హ్యాపీ భయ్యా. ఎందుకంటే మన చిట్టిగాడు ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా గ్రేట్. ఇక ఎవ్వరు నమ్మట్లేదు. అసలు షోరూమ్ వెళ్ళాం కానీ అక్కడ షోరూమ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్నాం కానీ వాళ్ళు కూడా నమ్మట్లేదు గాయస్. మన బండి ఇక్కడ వరకు వచ్చిందంటే వాళ్ళ అసలు ఆంపియర్ షోరూమ్ వాళ్ళే చేయడానికి చాలా ఇబ్బంది ఫుల్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేయాలన్నా వాళ్ళకి అవ్వదంట. వాళ్ళ షోరూమ్ వాళ్ళే జస్ట్ ఇక్కడ వరకు ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వెళ్ళి రమ్మంటేనే వెళ్ళి రాలేరంట. మనం చేస్తున్నామంటే మరి షాక్ అవ్వరా? మరి అక్కడెక్కడి నుంచో సౌత్ కంప్లీట్ చేసుకుని వచ్చినాం మనం. ఇప్పుడైతే మనం వెళ్ళబోతుంది అస్సాం వైపు. ఇంకా బంగ్లాదేశ్ అయితే ఇంకా 1-2 డేస్ పడుతుంది దాటడానికి. ఎందుకంటే మన 25 స్పీడ్తో మరి దాటాలి కదా. మరి ఆల్ ఇండియా చేస్తున్నాం మరి రైడ్. మనం ఇప్పుడు క్రాస్ అవ్వబోతుంది అయితే తెస్తా రివరు. ఈ నది అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే వెళ్తుంది. ఇట్లానే స్ట్రైట్గా బంగ్లాదేశ్ అయితే వెళ్ళిపోతుంది ఇటువైపు ఉన్న. ఈ నది వెళ్ళి మనకి బ్రహ్మపుత్ర నదిలో అయితే కలుస్తుంది. మనకి బ్రహ్మపుత్ర నది అటు నుంచి వస్తుంది కదా, చైనా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇట్లా వస్తుంది మనకి నది అయితే. ఈ నది వెళ్ళి ఆ నదిలో అయితే సంగమం అవుతుంది. అది డైరెక్ట్గా బ్రహ్మపుత్ర నది అయ్యి బంగ్లాదేశ్లో లాస్ట్కి మన బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇక్కడైతే ఆగినాము. బాబా రివర్ చూడండి ఎట్లుందో మంచిగా. ఇక వీళ్ళైతే బ్యాగులు ఎత్తుకుపోయే వాళ్ళు లెక్క పొద్దున్నే తిరుగుతున్నారు ఈడ. మరి పొద్దున్నే మొత్తం బాగుంది ఈడ మంచిగా. మార్నింగ్ ఎట్లున్నారు చూడండి మంచిగా. ఐస్ వ్యూ అయితే ఎట్లుందో చూడండి గాయస్. ఊర్లో అయితే మామూలుగా అయితే లేవు. బాబా ఇట్లాంటి ఊర్లో ఒక 5 డేస్ స్పెండ్ చేసినామంటే అబ్బా ఇటు చూసినా ఏంది పచ్చదనం. ఎటు చూసినా గ్రీనే, గో గ్రీన్ ఫుల్గా. టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. మనకి తెలిసిందే కదా. ఫైనల్గా మన అమ్మవారి దగ్గర అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకొని మనమైతే బయలుదేరుతున్నాము. 11కి కరెక్ట్గా 1 కరెక్ట్గా చూడండి. కరెక్ట్ టైం అది 1 సూపర్ ఉంది. నేచర్ అయితే బా కాలింగ్. మళ్ళీ నేచర్ మన కోసమే మన కోసమే. వానదేవుడు మళ్ళీ వస్తుండు. అదే అర్థం కావట్లే మనకి. మన కోసం ఇంతగానో ఎందుకు ప్రేమ, మన మీద ప్రేమ ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్పేసి వానదేవుడికి. చలో బాయ్ గాయ్స్. మళ్ళా మహారాష్ట్ర తర్వాత మళ్ళా ఇక్కడ చాలా టెంపుల్స్ చూస్తున్నా శని భగవానుడివి. దాదాపు మనం మధ్యలో కూడా ఒకసారి కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేసాం మనము. అక్కడ కూడా శని భగవానుడి దగ్గరే మనం చేసాం ఇట్లా ఛార్జింగ్ అనేది. మళ్ళీ ఒకసారి కేరళలో మళ్ళీ వెళ్ళినట్టు అనిపిస్తుంది. సేమ్ కేరళలో ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్. అంటే వర్షాలు ఫుల్గా ఇవే మొత్తం. ఇంకా చూడండి నేచర్ ఎట్లుందో ఫుల్గా. మామూలుగా అయితే లేదు. కింద ఏదో ఆగటానికి ఉంది, కింద కట్టడానికి ఉందా ఇంటికి. ఇది శ్మశానం గాయ్స్. ఇది శ్మశానాలే తెలిసే మనకి ఈ టైంలో. చలో వెళ్దాం శ్మశానానికి అయితే. చాలా 44 అయ్యింది. 1:44 PM ఎగ్జాక్ట్లీ. బాబా 49 ఎంత అయ్యే. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఎందుకంటే వర్షం అనేది మంచిగా తగ్గుతుంది. 49
ఫైనల్గా ఈరోజు అన్న వాళ్ళు అయితే మనకైతే అకామిడేషన్ ఇస్తున్నారు. మీకైతే రీల్లో చూపించేస్తాను నేనైతే అన్న వాళ్ళు ఫేస్. నేనైతే రీల్లో మనం నిన్న నైట్ అయితే ఇక్కడనే ఉన్నాం గైస్. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. ఏంటంటే నిన్న నైట్ అన్న వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. అన్న వాళ్ళు బీజేపీ పార్టీ అంట. అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఫుల్ ఛార్జ్ అయితే చేసుకున్నాము. బై బై. వీళ్ళు మంచిగా ఫుడ్ కూడా అయితే పెట్టారు. మంచిగా మనకి ఫుడ్ మంచిగా ఇప్పుడు పెట్టే పంపిస్తున్నారు. మనం ఇంకా ఫ్రెష్ అయితే కాలేదు. ఇక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళమన్నారు కానీ ఫ్రెష్ మనం కాలేదు. ఇక కాకుండా మనం ఎందుకంటే స్ట్రైట్ ఇప్పుడు గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి కూడా ఉంది. ఒక మన్మోహన్ అని గుడి ఉందంట. అది కూడా ఫేమస్, చాలా ఓల్డ్ గుడి అంట. దాని గురించి కూడా చూద్దాము ఈ వీడియోలోనే. అలానే మనకి రాజా కోట ఉంటుంది కదా, ఆ కోట కూడా మనకి అక్కడనే ఉంది. చలో వెళ్ళిపోదాం ఇప్పుడైతే. बंगाल नहीं आता है, हिंदी से बोलो। किधर जाओगे? मैं नॉर्थ ईस्ट जा रहा हूँ। कैसे आया? मैंने आंध्रा से। 5 months हो गया। 5 months हो गया। हो गया। మనం ఫైనల్గా కోచ్ బిహార్కి అయితే వచ్చేసాం. చూడండి ఎట్లా ఉందో. నార్మల్ ఇల్లులే ఉన్నాయి ఈడ కూడా సేమ్. కాకపోతే ఈడ మనం స్నానం ఎక్కడ చేయాలి ఇంకా మనమైతే తెలీదు. మనమైతే డైరెక్ట్ రివర్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాము. రివర్ సైడ్ వెళ్ళి రివర్ సైడ్ బాతింగ్ అయితే చేసుకుని తర్వాత రాజా మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి మన్మోహన్ టెంపుల్ కూడా చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపెడతా. చలో గైస్, అక్కడైతే కోట అయితే ఉంది బ్యాక్ సైడ్. మనం కోట బ్యాక్ సైడ్లో అయితే ఉన్నాం. లోపలికైతే వచ్చాం. చూడండి ఇక్కడ గుడి అయితే ఉంది, అద్భుతంగా ఉంది. ఒక్కసారి అయితే వస్తే మాత్రం విజిట్ అయితే చేయండి. ఒక్కసారి చెట్టు చూడండి పైన, చెట్టు ఎట్లా వచ్చిందో పైన, టెంపుల్ ఎట్లుందో చూడండి లోపల. మామూలుగా అయితే లేదు. ఫైనల్గా రివర్ దగ్గరకు అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ ఏదో పడి ఉంది. ఓర్ నైన్, ఇక్కడ అయ్యో చేశారు. అయ్యా అసలే వెస్ట్ బెంగాల్ తాంత్రిక పూజలు ఎక్కువ. ఫ్రెష్ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను, రెడీగా ఉండండి ఓకేనా. టడా, మనం స్నానం చేసాం, ఇప్పుడు వెళ్దాం షూట్ చేసుకుందాం. చలో ఇప్పుడు మనమైతే రాజ్బరీకి అయితే వెళ్ళిపోతున్నాం. చలో రాయిస్ వే అయితే చూడండి బాగుంది. మంచిగా ఇటువైపు లేక్ కూడా ఉంది. మంచి లేక్, సిట్టింగ్ ప్లేస్ ఏమన్నా ఉంది. మామూలుగా ఇక్కడ ఫ్రెండ్స్తోనే వస్తే ఒక రూమ్ తీసుకొని ఇక్కడ మంచిగా అటు ఇటు తిరుగుతుంటే ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయినాం గాయస్. చూడండి ఎదురేముందో. ఇది అప్పటి కోట ఇది. చలో లోపలికైతే వెళ్ళిపోదామా. మరి వెళ్ళిపోదాం పదండి. మనం బ్యాగ్ అయితే మన పెట్రోల్ బంక్లో అయితే పెట్టేసినాము. అనుకున్నట్టుగా మనం ఇప్పుడు వెళ్ళేసి అయితే వచ్చేద్దాం. మనం ఇప్పుడు జాకే చేద్దాం. సెట్ ఇప్పుడు వెళ్ళేసి తిరుగుదాం. సరే, ఇది సాధారణ రాజభవనం కాదు, ఇది కోచ్ బిహార్ రాజ్బరీ. ఒకప్పుడు కోచ్ బిహార్ రాజుల పవర్, లగ్జరీ, రాయల్ లైఫ్ అన్నీ ఇక్కడే కనిపించేవి. చూస్తుంటే లండన్ ప్యాలెస్ లా ఫీల్ వస్తుంది కదా. 1890లో నిర్మించిన ఈ దర్బారు ఇప్పటికీ అదే రాయల్ వైబ్ తో నిలబడి ఉంది. వెస్ట్ బెంగాల్లో ఇలాంటి రాజభవనం ఉందని చాలా మందికి కూడా తెలియదు మావా. లోపలికి వెళ్ళాక ప్రతి గోడ ఒక కథ చెప్తుంది. మన ఇండియాలో ఇంత అండర్రేటెడ్ రాయల్ ప్యాలెస్ ఉంటుందని అసలు ఊహించరు మావా. ఇక్కడ వచ్చే వాళ్ళు యాక్షన్ కెమెరాలు మాత్రం తీయకండి. లోపల మాత్రం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అట్లాంటివి ఏమీ అలౌ లేదండి. జాగ్రత్త, ఫైన్లు అయితే కట్టాల్సి వస్తుంది. ముందు జాగ్రత్తగా చెప్పు. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మన్మోహన్ టెంపుల్, అంటే మన కృష్ణయ్య గారిది. చూడండి ఎట్లా ఉంటుందో.
ఫైనల్గా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మనం విజిట్ చేయాలనుకుంటుంది మన్మోహన్ మందిర్. మామ, ఇది జస్ట్ ఒక టెంపుల్ అయితే కాదు. కోచ్ బిహార్ రాజులకి గుర్తుగా నిలిచిన ఈ మందిరం బయట సింపుల్ గా కనిపించిన లోపలికి వెళ్ళాక ఒక డిఫరెంట్ పీస్ఫుల్ వైబ్ ఇస్తుంది. ఇక్కడి ఆర్కిటెక్చర్, సైలెన్స్, డివోషన్ అన్నీ కలిస్తే మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా అయిపోతుంది. రాత్రి లైటింగ్లో మాత్రం ఈ టెంపుల్ మరో లెవెల్లో కనిపిస్తుంది మామ. ఇక్కడికి వచ్చాక మాత్రం బయట ప్రపంచం మొత్తం మర్చిపోయినట్టు ఫీల్ వస్తుంది మామ. కోచ్ బిహార్ ట్రిప్లో ఈ ప్లేస్ మిస్ అయితే చాలా మిస్ అయినట్టే మామ. మనం చెప్పింది గుర్తుపెట్టుకుని ఫాలో అయ్యి కోచ్ బిహార్ వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వచ్చి మనకైతే కామెంట్ అయితే చేసేమో. అలానే మన గోల్డెన్ కృష్ణుడు మాత్రం మిస్ అయిపోక మామ. మన గోల్డెన్ కృష్ణుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీరైతే వచ్చేసి ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి మామ. వెయిట్ ఇంకా అవ్వలేదు. ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చినా ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు మాత్రం మొత్తం అలసటిపోతుందమ్మా. మీకైతే నేను కోచ్ బిహార్లో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపెట్టాను అనుకుంటున్నాను. మరి ఏమంటారు? ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియోలో అయితే కలిసేద్దాం. లైక్ అయితే కొట్టేసి షేర్ అయితే చేసేయండి.